వెల్కమ్ టు స్టూడియోస్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. ఎన్నికల ప్రచారం మధ్య మహిళలకు భారీ ఊరట. 5,000 జమ చేసిన తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్. శ్రీకాళహస్తిలో గిరి ప్రదక్షిణ మార్గానికి శంకుస్థాపన. దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబాటు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వితంతు పింఛన్ల సమస్యకు త్వరలో పరిష్కారం. మంత్రి కొండపల్లి శ్రీనివాస్. శ్రీకాళహస్తి క్షేత్రంలో గిరి ప్రదక్షిణ మార్గానికి శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని దేవాలయాలకు అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. దేవాలయాల అభివృద్ధి, భక్తులకు మెరుగైన వసతులు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. శ్రీకాళహస్తి క్షేత్ర గిరి ప్రదక్షిణ మార్గం అభివృద్ధితో భక్తులకు మరింత సౌకర్యం కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ధర్మ పరిరక్షణకి చాలా ముందుండి నడిపిస్తున్న ఆలయాల నిర్వహణకి నిరాదరణకి గురై అలాంటి పరిస్థితుల్లో ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు బాధ్యత తీసుకున్న తర్వాత ఆనం రామనారాయణ రెడ్డి గారి పాలక మండలి కనుక నిజంగా వారి విధులు కనుక నిర్వహించుంటే ఈ తప్పులు జరుగుండేవి కామేమో నాకు అనిపిస్తాయి. సో భవిష్యత్తులో వాళ్ళు చేసిన ఆ తప్పిదాలు కానీ ఆ అపచారాలు కానీ మనం చేయకుండా ఉండాలి. మనకి ఆ సర్వేశ్వరుడి ఆశీస్సులు మనకు బలంగా ఉండాలంటే మనం పాలిటిక్స్ అసైడ్ లేదంటే ఎటువంటి విషయాలకి తావివ్వకుండా నిజంగా మనం ఆ పరమేశ్వరుడు మనం రక్షిస్తాడు కాబట్టి ఆయన కృతజ్ఞతాపూర్వకంగా మనం అపచారాలు జరగకుండా చూసుకోవాలి. పాలక మండలి బాధ్యతను మనస్ఫూర్తిగా మీ అందరికీ ఒక విన్నపంతో తెలియజేసుకుంటున్నాను. అలాగే 22 కిలోమీటర్ల ఈ గిరి ప్రదక్షిణ మార్గాన్ని దాదాపు 10 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ రోజున అంతకుముందు పెట్టింది కాకుండా 10 కోట్ల అదనంగా ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. అలాగే దీన్ని మొత్తం రెండు వైపు భవిష్యత్తులో బాగా చక్కగా మొక్కలు మన పచ్చదనం ఉండేలాగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా శివరాత్రి బ్రహ్మోత్సవాల అనంతరం శ్రీకారం చుట్టబోతున్నాం. శ్రీకాళహస్తి గిరి ప్రదక్షిణ ద్వారా ప్రతి భక్తుడికి ప్రతి భక్తురాలికి కైలాసగిరి ప్రదక్షిణ చేసిన పుణ్యఫలం దక్కాలని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి మార్గనిర్దేశకత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి ప్రతి అడుగులో కూడా మన ధర్మ పరిరక్షణకి కృషి చేస్తూ ఆలయాలకు వెళ్ళి రోడ్లను అభివృద్ధి చేస్తాం. ఇందాక మనం రామనారాయణ రెడ్డి గారు చెప్పినట్టుగా అసలు ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా భక్తులు కోరుకుంటే అక్కడ ఆలయాలు నిర్మించాలని చాలా చాలా గొప్ప సంకల్పం అది. దాన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు మనస్ఫూర్తిగా మనసావాచ వారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే చాలా సందర్భాల్లో కొన్ని గుళ్ళకి నేను ప్రత్యేకించి వారికి దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఉదాహరణకి ఐఎస్ జగన్నాథపురం లక్ష్మీనరసింహస్వామి వారి క్షేత్రానికి కొండపైకి వెళ్ళారు ఘాట్ రోడ్డుకి 3,70,00,000 వ్యయంతో నిర్మిస్తున్నాం. వారి సహకారం మర్చిపోలేదు. అలాగే కోటప్పకొండ పరిసరాల్లో కూడా రోడ్ల నిర్మాణం చేపడితే కోటప్పకొండ నుంచి కొత్తపాలెం గ్రామం వైపు వెళ్ళే రోడ్డుని సుమారు 4 కోట్లతోటి నిర్మించి ప్రజలకి అందుబాటులో తీసుకొస్తా ఉన్నాం. వితంతు పెన్షన్లకు త్వరలో మోక్షం కల్పిస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. పెన్షన్ల పంపిణీపై ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు అడిగిన ప్రశ్నకు ఆయన అసెంబ్లీలో సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అర్హులైన వితంతువులకు పెన్షన్లు సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి అర్హత ఉన్న వారికి పెన్షన్లు మంజూరు చేస్తామని తెలిపారు. పెన్షన్ వ్యవస్థను మరింత పారదర్శకంగా సమర్థవంతంగా అమలు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. 2029 నాటికి 39 లక్షల పెన్షన్లు ఉన్నాయి అధ్యక్ష. అది తక్కువ అధ్యక్ష. 54,10,000 పెన్షన్స్ 2019కి ఉన్నాయి అధ్యక్ష. అక్కడి నుంచి వాళ్ళు 65 లక్షలు చేశారని చెప్పాలి అధ్యక్ష. ఎందుకంటే 39 అనేది చాలా తప్పు. 54,10,000 పెన్షన్స్ 2019 నాటికి అప్పటి కూటమి ప్రభుత్వం ఇవ్వడం జరిగింది అధ్యక్ష, తెలుగుదేశం ప్రభుత్వం. మరి అలాగే పెన్షన్ తీసామని చెప్తున్నారు అధ్యక్ష. ఇప్పటి వరకు గత 20 నెలలుగా పెన్షన్స్ తీయడం అనేది ఎక్కడా జరగలేదు అధ్యక్ష.
గత గవర్నమెంట్లో 6 నెలలకు ఒకసారి 6 స్టెప్ వ్యాలిడేషన్ అని చెప్పి పెన్షన్ తీసి కొత్తవి ఇచ్చారు అధ్యక్ష. కానీ ఈ 20 నెలల్లో పెన్షన్స్ అనేది ఎవరికి కూడా తీయలేదు అధ్యక్ష. పైగా స్పౌస్ పెన్షన్స్ కూడా వెంటనే శాంక్షన్ చేయడం అవుతుంది అధ్యక్ష. ఎవరైతే భర్త చనిపోతారో వృద్ధాప్యం పెన్షన్లో ఎవరైతే భర్త చనిపోతారో వెంటనే భార్యకి కష్టం కలగకుండా, ఎందుకంటే వాళ్ళు హస్బెండ్ పెన్షన్ ఆ కుటుంబానికి కొంచెం సాయం ఉంటుంది. హస్బెండ్ చనిపోయిన తర్వాత భార్యకి వెయిట్ చేయకుండా వెంటనే పెన్షన్ ఇచ్చేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. సుమారు ఇప్పటికే 2,50,000 స్పౌస్ పెన్షన్స్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మరి అంతేకాకుండా ఎవరైతే స్వర్గస్థులు అవుతున్నారో వాళ్ళ పెన్షన్ ఆగడం అనేది వాస్తవం అధ్యక్ష. స్వర్గస్థులైన వారికి పెన్షన్ ఉండదు కదా అధ్యక్ష. వాళ్ళు 4,70,000 మంది గత 20 నెలల కాలంలో చనిపోయారు అధ్యక్ష. వాళ్ళ పెన్షన్స్ ఆపడం జరిగింది. మరి అలాగే ఎవరైతే 3 నెలల పాటు పెన్షన్ తీసుకోవాలో వాళ్ళు పర్మనెంట్ మైగ్రేషన్ కింద పెన్షన్ ఆపడం జరుగుతుంది అధ్యక్ష. ఆ 3 నెలల కాలంలో కూడా 1 నెల గత ప్రభుత్వంలో 1 నెల ఇవ్వకపోతే ఆ నెల పెన్షన్ కోల్పోవడం జరుగుతుంది అధ్యక్ష. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 3 నెలల్లో ఏ నెలలో వచ్చినా కూడా 3 నెలల పెన్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు చాలామంది ఆంధ్రప్రదేశ్లో వలసగా కొంతమంది బయటకి ఉద్యోగం కోసం వెళ్ళిన వాళ్ళు ఉంటారు, లేదా కొడుకు దగ్గర ఉండడానికి కొడుకు బయట ఉద్యోగం చేస్తే కొడుకు దగ్గర నివాసం ఉండడానికి వెళ్తున్నారు. వాళ్ళకి కూడా గౌరవప్రదంగా 3 నెలల్లో ఎప్పుడు వచ్చినా కూడా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. తమిళనాడు శాసనసభకు ఏప్రిల్ నెలలో ఎన్నికలు జరగనున్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మహిళలకు గుడ్ న్యూస్ చెప్పారు. కలైంగల్ పథకం కింద ఒక్కొక్కరికి 5,000 రూపాయలు చొప్పున రాష్ట్రంలో 1.3 కోట్ల మంది మహిళల ఖాతాల్లోకి డబ్బు జమ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మొత్తంలో 2,000 సమ్మర్ స్పెషల్ అని పేర్కొన్నారు. ప్రతి నెల మహిళలకు అందించే 1,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ముందుగానే అందించినట్లు తెలిపారు. அதை சமாளித்து மக்களின் உயிரை காத்தது மட்டுமில்லை, அவங்க வாழ்வாதாரத்தை காக்க 4,000 ரூபாய் நிவாரணத் தொகையையும் வழங்கணும். சென்ற ஆட்சி விட்டுட்டு போன கடுமையான நிதி நெருக்கடியை சமாளித்து ஆட்சிக்கு வந்ததுமே பல திட்டங்களை நிறைவேற்றணும். நம்ம ஆட்சிக்கு வர்றதுக்கு முன்னே மாதம் 1,000 ரூபாய் உரிமைத் தொகை வழங்கப்படும்னு அறிவித்தேன். அப்போ இது சாத்தியமே இல்லைன்னு சிலர் சொன்னாங்க. ஆனாலும் நிதி நெருக்கடியை சமாளித்து ஒன்றிய அரசினுடைய ஓரவஞ்சனையை மீறி கடந்த 2023ஆம் ஆண்டு செப்டம்பர் மாதம் முதல் கலைஞர் மகளிர் உரிமை திட்டத்தை வெற்றிகரமாக செயல்படுத்திட்டு வரோம். முதல்ல 1,13,00,000 மகளிருக்கு பயனளித்த இந்த திட்டம் அண்மையில் அது விரிவுபடுத்தப்பட்டு இப்போ 1,31,00,000 குடும்பத் தலைவிகள் பயன்பெற்று வராங்க. இது வெறும் நிதி உதவி இல்லை, సమూహத்தில் పెన్గల్ ఆర్ట్రూమ్ పంగళిపై ఏపీ శాసనమండలి ఆవరణలో మీడియాతో ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఆ రోజు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ పథకాలను తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో విప్లవాత్మక మార్పులకు నాంది పలికారని అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రి బాటలో పయనిస్తూ ముఖ్యమంత్రిగా విద్యా వైద్య రంగాల్లో మెరుగైన సంస్కరణ తీసుకొచ్చారని తెలిపారు. విద్యారంగంలో ముఖ్యంగా నాడు నేడు పథకం ద్వారా ప్రతి ప్రభుత్వ పాఠశాలలో అద్భుతమైన మౌలిక వసతుల కల్పనకు శ్రీకారం చుట్టారని అన్నారు. ఈ రోజు 8 క్వార్టర్స్ కు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాల్సి ఉండగా కేవలం 1 క్వార్టర్ కు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ మాత్రమే విడుదల చేసి చేతులు దులుపుకున్నారు. ఈ రోజు దాని గురించి ప్రశ్నిస్తే మా గొంతులు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎక్కడి న్యాయమని ప్రశ్నించారు. ఆంధ్ర రాష్ట్రంలో ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఆరోగ్యశ్రీ కానీ ఇలాంటి రెవల్యూషనరీ చేంజెస్ తీసుకొచ్చిన దానివల్ల భారతదేశంలో ఆంధ్రప్రదేశ్కి ఒక ప్రత్యేక స్థానం కలిగింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అటు విద్యలో కానీ వైద్యంలో కానీ తీసుకొచ్చినటువంటి రీఫార్మ్స్, ప్రధానంగా విద్యకు సంబంధించి నాడు నేడు ద్వారా అద్భుతమైనటువంటి మౌలిక సదుపాయాలన్నింటినీ కూడా అరేంజ్ చేయడం జరిగింది. అందులో భాగంగా ప్రతి క్లాస్ రూమ్కి కూడా డ్యూయల్ డెస్క్లు కానీ, ఫ్యాన్లు కానీ, లైట్లు కానీ, అలానే ఆర్ఓ సిస్టమ్స్ కానీ, వాష్రూమ్స్ కానీ, అలానే ఒక్కొక్క క్లాసుకి 1,70,000 రూపాయలు విలువ చేసే ఐఎఫ్పి ప్యానల్ బోర్డ్స్ కానీ, పిల్లలందరికీ ట్యాబ్స్ ఇవ్వడం కానీ, చక్కగా యూనిఫామ్స్ ఇవ్వడం కానీ, షూస్, బెల్ట్, వారికి టెక్స్ట్ బుక్స్, వర్క్ బుక్స్, అలానే వారికి సంబంధించినటువంటి డిక్షనరీలు కానీ ప్రతి ఒక్కటి కూడా ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నటువంటి విద్యార్థుల్ని అటు సాంకేతికంగా కానీ అటు మౌలిక సదుపాయాల్లో కానీ భారతదేశంలో ఏ గవర్నమెంట్ స్కూల్స్లో కూడా లేనటువంటి పరిస్థితులు మన ఆంధ్ర
రాష్ట్రంలో కల్పించి భారతదేశం అంతా కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ స్కూల్స్ని చూసేలాగా ఈరోజు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసినాం. అయితే ఈరోజు మేము శాసన మండలిలో ఒక ప్రశ్న వేయడం కూడా జరిగింది విద్యాశాఖ మంత్రి గారిని. దానికి సంబంధించి నాడు నేడు ద్వారా గత ప్రభుత్వం ఎన్ని స్కూల్స్లో రీఫార్మ్స్ తీసుకొని వచ్చింది, ఎంత ఖర్చు చేసింది, అదే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దానిని కొనసాగింపుగా అప్పుడు మనబడి నాడు నేడు ఉంటే దానికి పేరు మార్చారు, మనబడి మన భవిష్యత్తు అన్నారు. దానికి సంబంధించి ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని అడగడం కూడా జరిగింది. దీనికి సంబంధించినటువంటి వారు ఇచ్చినటువంటి ప్రశ్నలో 3 ఫేసులుగా ఆ రోజు గవర్నమెంట్ నాడు నేడు ద్వారా రిఫార్మ్స్ ని స్టార్ట్ చేసిందని చెప్పారు. దాంట్లో మొట్టమొదటిగా 15,713 స్కూల్స్ ని ఫేజ్ 1 లో స్టార్ట్ చేసి 14,133 స్కూల్స్ ని కంప్లీట్ చేసేసింది. ఇంకా 1,580 స్కూల్స్ మాత్రమే పార్షియల్ గా మిగిలి ఉన్నాయని చెప్పి ఈ రోజు వారు ఇచ్చినటువంటి రిటర్న్ ఆన్సర్. ఫేజ్ 2లో 22,311 స్కూల్స్ ని టేకప్ చేసింది. దాంట్లో 542 స్కూల్స్ పూర్తి స్థాయిలో అభివృద్ధి అయినాయి. 21,769 స్కూల్స్ 80 నుంచి 90% దాకా పూర్తి అయినాయని చెప్పి వారు ఇచ్చినటువంటి డేటాలో ఉంది. ఇంకా థర్డ్ ఫేజ్ లో ఒక 14,000 స్కూల్స్ ఉన్నాయి, అవన్నీ కూడా డిఫరెంట్ స్టేజెస్ లో ఉన్నాయని చెప్పి వారు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి నేను వారు చెప్పినటువంటి ఆన్సర్స్ లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క రూపాయి కూడా వీటికి సంబంధించినటువంటి పనులు చేపట్టలేదని కూడా చెప్పడం జరిగింది. కాకపోతే పాత బకాయిల్ని ఒక 500 కోట్ల రూపాయలు కంప్లీట్ అయినటువంటి పనులకి ఇవ్వడం తప్ప ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క ఇటుక రాయిని కూడా మేము పెట్టలేదని చెప్పినటువంటి పరిస్థితి చెప్పడం కూడా జరిగింది. నేను దానికి సంబంధించి కొన్ని ఎవిడెన్సెస్ కూడా ఇచ్చాను. నెల్లూరులో కొన్ని స్కూల్స్ పరిస్థితి అంటే 90% పూర్తి అయిపోయినాయి, పైన అంతా కూడా ఇట్లా మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. జస్ట్ ఇక్కడ పారాపెట్ వాల్స్ కానీ ఇవన్నీ కూడా కట్టాలా. 2 కోట్ల రూపాయలతో పనులన్నీ పూర్తయిపోయి ఫినిషింగ్ వర్క్స్ కాకుండా ఉంటే కేఎన్ఆర్ అనే స్కూల్లో అయితే పిల్లోడు దాన్ని పట్టుకొని అక్కడ పారాపెట్ వాల్ లేనందువల్ల అక్కడి నుంచి పడి చనిపోయినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. ఇట్లా అనేకమైనటువంటి స్కూల్స్ ని ఇన్కంప్లీట్ గా ఉన్నాయి, 90% పూర్తయినాయి. ఒక దగ్గర జస్ట్ ఎలక్ట్రిఫికేషన్ ఇస్తే కంప్లీట్ అయిపోతుంది, అది చాలా మైనర్ వర్క్. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కంప్లీట్ గా 2 కోట్ల రూపాయలతో ఆ వైవిఎం స్కూల్ పనులు పూర్తయినా కూడా ఎలక్ట్రిఫికేషన్ కనెక్షన్స్ ఇవ్వలేకుండా 2 సంవత్సరాల నుంచి పెండింగ్ లో పెట్టినటువంటి పరిస్థితి. ఇది రాష్ట్రం అంతా కూడా ఇదే విధంగా ఉంది. నాడు నేడు ఎక్కడ కూడా పనిచేయట్లా. ఇంతకు ముందు ఆర్ఓ సిస్టమ్స్ మనం పెట్టిస్తే, గతంలో ప్రభుత్వ స్కూల్స్ లో తాగడానికి మంచినీళ్ళు లేని పరిస్థితుల్లో ఆర్ఓ సిస్టమ్స్ పెట్టిస్తే ఈ రోజు వాటిని రిపేర్ వస్తే 1,500 రూపాయలు కన్నా ఖర్చు పెడితే ఆర్ఓ సిస్టమ్ రిపేర్ అవుతుందన్నా కూడా ఈ రోజు కొన్ని వేల ఆర్ఓ సిస్టమ్స్ రాష్ట్రంలో మూలన పడేసినారు. దాని మీద ఒక్క రూపాయి కూడా పెట్టట్లా. ఒకవేళ కనుక రిపేర్ వస్తే స్థానికంగా మీరు చందాలు కలెక్ట్ చేసుకుని వాటిని రిపేర్ చేయించుకోమని చెప్తారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం మొల్లపూరు బీచ్ వద్ద సుమారు 24 లక్షల విలువైన నాటుసారా మద్యం బోటలను అధికారులు ధ్వంసం చేశారు. జిల్లా ఎస్పీ నయీం నర్సాపురం ఆర్డీఓ దాసరాజులు అడిషనల్ ఎస్పీ సమక్షంలో జేసీబీలతో బోటలు తొక్కించారు. గత ఏడాది నర్సాపురం సబ్ డివిజన్ పరిధిలో ఎక్సైజ్ పోలీసులు నిర్వహించిన దాడుల్లో పెద్ద ఎత్తున ఎన్డీపీఎల్, డిపిఎల్ మద్యంతో పాటు నాటుసారా కూడా పట్టుబడింది. ఇలా వివిధ సర్కిల్లో పట్టుకున్న ఈ మద్యాన్ని బీచ్ వద్దకు తీసుకొచ్చారు. పోలీస్, రెవెన్యూ, ఎక్సైజ్, ఫైర్, పంచాయతీ శాఖల అధికారుల సమక్షంలో మొత్తం మద్యం బాటిల్ పూర్తిగా ధ్వంసం చేశారు. ట్రైన్ కలిసినప్పుడు అక్కడ ఉన్నాం, ఏమో ఫ్లైట్ 100% ట్రైన్ కలిసి ఓకే.
దీంట్లో నర్సాపూర్ సబ్ డివిజన్ అందరూ పోలీస్ స్టేషన్లో సీజ్ చేసిన డిపిఎల్, ఎన్డిపిఎల్, ఐడిఆర్ఎక్ చాలా సంవత్సరం నుంచి అక్కడ పెండింగ్ ఉంటుంది. ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో చేసి అడిగారు ఎక్సైజ్ డిపార్ట్మెంట్, పంచాయతీ, ఫైర్ సర్వీసెస్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్తో మీడియా సమక్షంలో వీ హ్యావ్ డన్ దిస్ ప్రోగ్రామ్ టుడే. టోటల్ 4,550 DPL bottles, 2,136 NDPL bottles and 620 liters of IDRX was destroyed today. ఇది ప్రొసీజర్ ప్రకారం కోర్ట్ పర్మిషన్ తీసుకున్న తర్వాత, ఎక్సైజ్ డీసీ పర్మిషన్ తీసుకున్న తర్వాత, పొల్యూషన్, రెవెన్యూ అందరి పర్మిషన్ తీసుకున్న తర్వాత వీ హ్యావ్ డన్ ఇట్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఎవ్రీబడి వితౌట్ ఎనీ ఇష్యూస్. సో రిమైనింగ్ సబ్ డివిజన్ కూడా రాబోయే రోజు చేసేస్తాము. సో విత్ దట్ క్లీనింగ్ అప్ ఆఫ్ అవర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ అండ్ క్లియరింగ్ ఆఫ్ దిస్ అన్వాంటెడ్ ప్రాపర్టీ ఇన్ అవర్ పోలీస్ స్టేషన్ ఆల్సో. డీటెయిల్స్ టోటల్ వాల్యూ ఎంత ఉంటుంది సార్? టోటల్ వాల్యూ ఏపీ అసెంబ్లీలో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ తల్లిదండ్రులను దూషించే వారికి కఠిన శిక్షలు పడేలా చట్ట సవరణ జరగాలి అని అన్నారు. కంపెనీలు రాకూడదు, అభివృద్ధి జరగకూడదు, ఇదే వైసీపీ విధానమని, శవ రాజకీయాలతో మర్చెంట్ ఆఫ్ డెత్ గా చరిత్రలో నిలిచిపోనున్న జగన్ రెడ్డి పార్టీ అని, జగన్మోహన్ రెడ్డికి ఆత్మగౌరవం ఉంటే లిక్కర్ స్కామ్ లో సుప్రీంకోర్టు సీజ్ బెంచ్ వ్యాఖ్యల తర్వాత తక్షణమే రాజకీయాల నుంచి వైదొలగాలి. గవర్నర్ ప్రసంగం సాగే సమయంలో వైసీపీ సభ్యుల తీరు దురదృష్టకరమని అన్నారు. ఒక పార్టీ సభ్యులు మీడియాతో మాట్లాడుతున్నారు. అంటే గవర్నర్ గారి ప్రసంగం ఈడ జరిగేటప్పుడు ఈడ గొడవ చేసి కేకలు పెట్టి కాగితాలు చించి పైనేసి అసభ్యంగా ప్రవర్తించడం కాకుండా వాళ్ళ నాయకుడు సమక్షంలో బయటికెళ్ళి మీడియాని అడ్రస్ చేశారు. అధ్యక్ష, అధికారంలో ఉన్నప్పుడు గవర్నర్ పేరుతో అప్పులు చేశారు. అధ్యక్ష, మనం అంతకుముందు గజెట్ పబ్లికేషన్స్ ఇటువంటి గవర్నర్ పేరుతో చూసాం. సావరిన్ పవర్ అనే దానికి అప్పు తెచ్చి గవర్నర్ మీద తెచ్చారు, ఫస్ట్ టైం చూసాం. అటువంటిది అదే గవర్నర్ని గౌరవించడం కూడా తెలియని పరిస్థితి మనం చూసాం. అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అధికారంలో ఉన్నప్పుడు ఎట్లా పరిపాలన చేయకూడదో ఒక ఉదాహరణ, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత ఏ విధంగా వ్యవహరించకూడదో అది కూడా ఒక ఎగ్జాంపుల్. దిశ వ్యవస్థల్ని సర్వనాశనం చేసిన విషయం అందరికీ తెలుసు. ఇప్పుడు కూటమి వచ్చిన తర్వాత పెట్టుబడులు వస్తున్నారు. ఆ పెట్టుబడులు రావటం ఇష్టంలే, రాజధానికి పెట్టుబడులు పెట్టి కాంట్రాక్టర్ని బెదిరిస్తున్నారు. కంపెనీలకు భూములు ఇస్తే కోర్టుకి వేస్తున్నారు. ఉర్సా అంటే కంపెనీలు రాకూడదు, ల్యాండు ఏదైనా కంపెనీలకి గవర్నమెంట్ ఇన్సెంటివ్ ఇచ్చి చేయకూడదు. ఎగ్జాంపుల్ 2007 చెప్తా. 2007లో ఒక 100 కంపెనీలకి ఏ విధంగా ఇన్సెంటివ్స్ ఇచ్చారనే దానికి విప్రో హైదరాబాద్లో 101 ఎకరా దిశ, ఆనాటి ధర 428 కోట్లు, 428 crores, 40 కోట్లకి ఇచ్చారు. అగాఖాన్ ఫౌండేషన్ 100 ఎకరాలు 450 కోట్ల విలువ ఉచితంగా ఇచ్చేశారు. బ్రాండిక్స్ కంపెనీ విశాఖపట్నం 1000 ఎకరాలు 3600 కోట్ల విలువ రూపాయికి ఇచ్చారు, ఎకరా రూపాయి లీజ్ కింద. ఇన్ఫోసిస్ గట్కేస్కర్లో హైదరాబాదులో 447 ఎకరాలు 1225 కోట్లు 54 కోట్లకి ఇచ్చేసేసారు. అటువంటివన్నీ మనం చూసాం. కానీ ఇంత ఘోరంగా రాష్ట్రానికి పెట్టుబడులు రాకూడదు, సంక్షేమ కార్యక్రమాలు జరగకూడదు, అభివృద్ధి జరగకూడదు అని చెప్పేసి కోరుకునే ఒక రాజకీయ పార్టీని మనం ఎవరిని చూడలేదు. అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డికి ఆయన విధ్వంసం అంటే ఆయనకి ఇష్టం, శవ రాజకీయాలంటే ఇష్టం. ఆయన పార్టీ ఒక ఎమ్మెల్సీ డిక్కులో శవం వేసుకుని వస్తే ఆయన భుజం తడతాడు. ఆయన ర్యాలీలో పోతే ఒకరో ఇద్దరో చనిపోతే పాపం కనీసం పరామర్శకు పోడు. పార్టీ నాయకుల్ని, వేరే పార్టీ నాయకుల్ని బూతులు తిడితే, తల్లిదండ్రులను అగౌరవపరిస్తే వాళ్ళ ఇంటికి పోయి పరామర్శిస్తాడు. పోయేటప్పుడు ఒకరో ఇద్దరో ర్యాలీలో చచ్చిపోవాలా. దీన్ని ఏమంటానంటే నేను మర్చెంట్ ఆఫ్ డెత్.
శవ రాజకీయాలు చేసే రాజకీయ పార్టీ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పార్టీ. అందుకని అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉన్న సిద్ధి బాషా దర్గాలో ఉరుసు ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసంలో ముస్లిం మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు చేసి గుల్బాజ్ చాదర్ను తీసుకొని మేళతాళాల మధ్య సిద్ధి బాషా దర్గా వద్దకు చేరుకుని మహాసమాధికి సమర్పించారు. ప్రతి ఏడాది సిద్ధి బాషా ఉత్సవాల సందర్భంగా జేసీ నివాసం నుంచి ఫుల్ గలబ్ చాదర్ తీసుకుని ఆయనకు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ కార్యక్రమంలో వర్క్ బోర్డ్స్ అధ్యక్షులు, డైరెక్టర్లు, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.